శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ నెలలో అయినా ఏ డేట్లు పుట్టిన వారివి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ 2024 సంవత్సరం అర్థం ఏంటి, ఏ రంగాలకు అనుకూలంగా ఉంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ సంవత్సరంలో పనికి వచ్చే అనుకూలమైన తేదీలు, అనుకూలమైన నెంబర్లు, ఏ కలర్ ధరించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనం మంచి ఫలితాలు పొందగలుగుతాయి అనే విషయాలు కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. ముఖ్యంగా సహజంగా సంఖ్యాశాస్త్రంలో 3 రకాలైన ఆధార సంఖ్యలు ఉంటాయి. వాటిని బట్టి ఫలితాలు చెప్తూ ఉంటాం. ఒకటి పుట్టిన తేదీ, ఆ పుట్టిన తేదీ మనని ఒక ఏక సంఖ్యగా మార్చడం వలన దాని ప్రకారం అంటే సపోజ్ 11వ తారీఖు పుట్టారనుకోండి, ఎవరైనా 1 + 1 2 అవుతుంది వాడి నెంబర్. 18 అయితే 1 + 8 9 అవుతుంది. ఆ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. తర్వాత రెండోది అయితే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సంవత్సరము, తేదీ, నెల, ఈ వాటన్నిటి కూడా కూడి ఒక ఏక సంఖ్యగా మారిస్తే ఆధార సంఖ్య, అది ఆ రకంగా కూడా ఫలితాలు చెప్తాం. అంటే సపోజ్ ఎవరైనా పుట్టిన 2 అక్టోబర్ 1962 అనుకుంటే వారి సమిష్టి సంఖ్య 2 + 1 + 1 + 9 + 6 + 2, టోటల్ నెంబర్ 21. 2 1 2 + 1 3, అంటే వారి నెంబర్ ఏమవుతుంది 3 ప్రకారం ఫలితం చూసుకోవాలి. అలాగే ఒకరి పేరులో ఉన్న, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి దగ్గరైనా లేకపోయిన వారు కానీ వారి పేరు దాన్ని బట్టి ఏ అక్షరం నుంచి జడ్ అక్షరం దాకా స్పెల్లింగ్, పేర్లు, అక్షరాలకి ఒక విలువ ఉంటుంది, ఆధార విలువ. ఆ విలువ మొత్తం కూడి ఆధార సంఖ్య ప్రకారం కూడా ఫలితాలు చెప్పబోతాం. ఈరోజు మనం మటుకు పుట్టిన సంవత్సరం సమిష్టి సంఖ్య ప్రకారం ఈరోజు ఫలితాలు చెప్పబోతున్నాం. 2024 సంవత్సరం, 2024 సంవత్సరం. ఈ 2024 సంవత్సరంలో మనకి సంఖ్య 2 + 0 + 2 + 4 అంటే 8 అయింది. 8 అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని భగవాన్. అంటే 2024 సంవత్సరంలో శని భగవాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే 2024లో ఉన్న సంఖ్యలు 2 సార్లు ఉంది, 4. రెండో నెంబర్ అనేది చంద్రగ్రహానికి, 4వ నెంబర్ రాహుగ్రహానికి సంబంధించింది. అంటే 2024 సంవత్సరం మీద రాహుగ్రహం, చంద్రగ్రహం, శనిగ్రహం యొక్క ఫలితాలు ఎక్కువగా మనకి ఉండబోతున్నాయి. దీని ఆధారంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ నెంబర్ వారికి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి, ఏ రకంగా పరిహారాలు చేసుకుంటే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం విషయాలు తెలుసుకుందాం. అంటే ఏ నెలలో అయినా సరే 21వ తారీఖు, 12వ తారీఖు, 30వ తారీఖు జన్మించు, అంటే 3 12 21 30 ఈ తేదీల్లో పుట్టిన వారి సంఖ్య 3 అవుతుంది. ఈ 3వ సంఖ్యకి చెందిన గ్రహం మనకి బృహస్పతి, అంటే గురువు. సంఖ్యాశాస్త్ర ప్రకారం 3వ సంఖ్య చెందిన వాళ్ళది ఎలా ఉంటారు అంటే వీళ్ళు సహజంగా స్వతంత్రమైన భావాలు కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎక్కువగా ఇతరుల నుండి కూడా అధికంగా, అంటే ఎవరి ఆధీనంలో ఉంటాం కానీ ఇలాంటి వీళ్ళకి ఇష్టం ఉండవు అనమాట. ఎవరైనా అభిప్రాయాల్ని గౌరవించడం, వాళ్ళని అనుసరించడం. ఎందుకంటే గురువు కదా, గురువు అన్నవాడు ఎవరిని అనుసరించడం, ఆయనే ఒక గురువు. కాబట్టి అలాంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఎక్కువగా నాలెడ్జ్, గురువు అంటేనే నాలెడ్జ్, ఎక్కువ బుద్ధి సామర్థ్యాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. కొత్త వాటిని కనిపెట్టే స్వభావాన్ని కలిగి కూడా ఉంటారు. చక్కగా వీళ్ళు ఏంటంటే మంచి వ్యక్తిత్వం, అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీళ్ళకి సహజంగానే సత్ప్రవర్తన, సదాచారం, ఆధ్యాత్మిక విషయాల మీద ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆత్మగౌరవం, కరుణ, సానుభూతి, మంచి నాలెడ్జి, అనే విషయాలు తెలుసుకోవాలి, నీతి నియమాలు, ఇలాంటివన్నీ ఖచ్చితంగా పాటించే వాళ్ళు ఎక్కువగా ఈ 3వ నెంబర్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీరిలో సహజంగా కొంతమంది ఇలా రచించడానికి, అంటే రచయితలు కూడా ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా వీళ్ళకి చాలా మటుకు బాగుంటుంది సహజంగానే ఈ 3వ నెంబర్ వారికి. ఎందుకంటే గురువు ధనకారకుడు కాబట్టి వీరికి చాలా మటుకు ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి విషయాల్లో చాలా బాగుంటారు. ఎక్కువగా ట్రెజరీ కోశాధికారులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఇలాంటి వాటికి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా ఉంటారు. ఆధ్యాత్మికవేత్తలు కానీ, ప్రవచనకర్తలు వీళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. గృహ వసతులు కూడా ఎక్కువగా కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా వీరికి ఏ
నెలలోనైనా సరే 3వ తారీఖు 12, 21, 30 తేదీలతో కలిసిన ఆది, శని, సోమవారాలు చక్కగా అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అలాగే వీరికి 1, 2, 7 తేదీలు కూడా చాలా అనుకూలిస్తాయి. ముఖ్యంగా వీరికి గొప్ప గొప్ప వారితో పరిచయాలు, శుభకార్యాలు చేయడానికి ఆసక్తి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ 3వ నెంబర్ కనుక ఎంత డబ్బు సంపాదించినా కూడా అంత డబ్బును కూడా వీళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళుగా కూడా ఉంటారు సహజంగా. వీరికి ఇప్పుడు మనం 3వ నెంబర్ వారికి గురువు 2024వ సంవత్సరానికి మన అధిపతి శని అని చెప్పుకున్నాం. శని, గురువు కూడా ఒక రకమైన మిత్రుల కింద చెప్పవచ్చు. అంత శత్రుత్వం ఉండదు, కానీ ఈయనేమో ఆయన కర్మకారకుడు, ఈయనేమో నాలెడ్జ్ వేత్త. శని భగవానుడు నీతి నియమాలకి ధర్మానికి ఉంటే గురువు గారు నాలెడ్జ్ ఉంటారు. కాబట్టి వీరిద్దరు కూడా ఒక రకంగా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ 2024వ సంవత్సరంలో నెంబర్ 3 వాళ్ళకి చాలా మటుకు హ్యాపీనెస్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చాలా స్మూత్గానే వెళ్తుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం వీళ్ళకి. ఎందుకంటే కొంచెం అంత పెద్ద చేంజెస్ ఎక్కువగా ఉండడానికి అంత అవకాశం లేదు. అలాగే కొత్త కొత్త అవకాశాలు జాబ్లో కూడా రావడానికి అవకాశం ఎక్కువగా వస్తాయి వీళ్ళకి, ఈ సంవత్సరంలో ఎక్కువగా వస్తాయి. తర్వాత కొంచెం కష్టపడితే కనుక మంచి సాటిస్ఫాక్షన్ కూడా పొందుతారని కూడా చెప్పవచ్చు. వీళ్ళ కెరీర్ ప్రకారంగా చూస్తే ఈ సంవత్సరం 24వ సంవత్సరంలో వీరికి జాబ్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే మంచి ప్రమోషన్స్ రావాల్సిన వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఫైనాన్షియల్ గ్రోత్ చక్కగా ఉంటాయి, కానీ కొంచెం నిదానంగా వస్తాయని చెప్పవచ్చు. అలాగే మీ పనిచేసే చోట కూడా మీ చుట్టుపక్కల మీ సహోద్యోగులు కానీ, మీ సీనియర్స్ కానీ అందరూ కూడా చక్కగా మీకు సపోర్ట్ చేస్తారని కూడా చెప్పవచ్చు ఈ సంవత్సరం. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచిగా అబ్రాడ్గా సంబంధించిన బిజినెస్ వ్యాపారం ఎక్స్పాండ్ చేయడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. కానీ కొత్త వర్క్లు మటుకు ఈ సంవత్సరం కొంచెం స్టార్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. తర్వాత మీకు ఈ ట్రేడింగ్ విషయాల్లో వీటిలో కూడా ఈ సంవత్సరం చాలా మటుకు అనుకూలంగా ఉంది. అంటే మీరు ఏంటంటే ఇన్వెస్ట్ చేసే షార్ట్ టైంకి ఇన్వెస్ట్ చేస్తే చాలా కలిసి వస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఈ సంవత్సరంలో మీకు ఎక్కువగా పనికి వస్తాయి. అలాగే ఈ సంవత్సరంలో మీ ప్రేమ వ్యవహారాలు కానీ వీటన్నిటిలో మటుకు కొంచెం రిలేషన్షిప్ వ్యవహారం కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మీరంటే మీ ఈ ప్రేమ మధ్యలో కానీ కుటుంబ సంబంధాల మధ్య కానీ కొంచెం చిన్న విభేదాలు, ఘర్షణలు వచ్చే అవకాశం, బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ కాపాడుకోవాలి. అనవసరంగా అంత దాకా వెళ్లకుండా ఉంటేనే మంచిది. మనం వీలైనంత వరకు రిలేషన్షిప్ను మేనేజ్ చేయడానికి ట్రై చేయండి చాలా మటుకు. తర్వాత ఈ సంవత్సరం మీకు ఈ ఫ్యామిలీ లైఫ్ని చూస్తే కనుక ఫ్యామిలీ సపోర్ట్ బాగానే దొరుకుతుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ బాగా దొరుకుతుంది. తర్వాత థింగ్స్ అన్నీ కూడా, సిచ్యుయేషన్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ ఎటువంటి సిచ్యుయేషన్లో కూడా మీకు చక్కగా అన్నీ కలిసి వస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేయటం అవన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు. తర్వాత లీగల్ ఇష్యూస్, ఈ లీగల్ ఇష్యూస్ వాటికి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కాబట్టి వాటిని కొంచెం వీలైనంత వరకు మిస్అండర్స్టాండింగ్స్ కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి దూరంగా ఉంటే మంచిది ఈ సంవత్సరంలో. మీరు ఎడ్యుకేషన్ ప్రకారం చూస్తే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా మటుకు అబ్రాడ్ వెళ్ళటానికి, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముందు నుంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే కనుక ఈ సంవత్సరం మీరు చాలా మటుకు మంచి అవకాశాలు పొందడానికి అవకాశం ఎక్కువ. అలాగే మీ గురువులు, మీ ఉపాధ్యాయులు వాళ్ళ సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. మొత్తం మీద చూసినప్పుడు మనకి ఈ 3వ నెంబర్ వారికి ఏ నెలలో అయినా ఈ 3వ నెంబర్ ఎవరైతే వస్తుందో వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మటుకు బాగానే ఉంది. అంటే చాలా మటుకు ఫేవరిజం ఎక్కువగానే కనిపిస్తుంది మనకి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్, హెల్త్ విషయాల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంటుంది, లాస్ట్ టైం కంటే బాగుంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో, కెరీరు, బిజినెస్ విషయంలో కూడా కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా చాలా మటుకు మీరు చక్కగా సక్సెస్ఫుల్గా ఇది వస్తారని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో మీకు మరింత అనుకూలమైన ఫలితాలు కలగాలంటే కనుక మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని డైలీ పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎవరికైనా పూజారికి, అంటే ఒక బ్రాహ్మణుడికి కానీ ఎవరికైనా సరే సోమవారం కానీ గురువారం కానీ ఒక బట్టలు, పసుపు రంగు వస్త్రాలు కానీ తెలుపు రంగు వస్త్రాలు దానం చేయడం, అంటే ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా మీరు ఏమైనా ముఖ్యమైన పనిచేసేటప్పుడు మీకు పనికి వచ్చే లక్కీ కలర్ ఏంటంటే ఎల్లో కలర్ కానీ, వైట్ కానీ, ఆరెంజ్ కానీ చాలా బాగుంటుంది. అలాగే లక్కీ నెంబర్స్
మీకు లక్కీ నెంబర్లు 1, 3 అండ్ 9 చక్కగా పనికొస్తుంది. డైరెక్షన్ కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ చాలా బాగా పనికొస్తుంది చెప్పవచ్చు. ఎప్పుడైనా సరే లక్కీ డే ఏంటంటే మండే కానీ థర్స్డే చాలా మంచిగా పనికొస్తుంది. వీలైనంత వరకు బ్లాక్ కలర్ని, గ్రే కలర్ని ఇలాంటివన్నీ వాడకుండా ఉండండి. అలాగే 4వ నెంబర్ కూడా, అంటే 4వ నెంబర్ డేట్ రావడం కానీ 13వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ 22వ తారీఖు ఇలాంటి డేట్లో కూడా ముఖ్యమైన పనులు 31 కానీ ముఖ్యమైన పనులు పెట్టుకోకుండా ఉంటాం చాలా మంచిది. అలాగే సౌత్ వెస్ట్ డైరెక్షన్స్ వైపు కూడా వీలైనంత అవాయిడ్ చేయడం మంచిది. అలాగే బుధవారం నాడు ఎటువంటి ముఖ్యమైన పనులు పెట్టుకోకుండా ఉండండి. అలాగే ఇక 3వ నెంబర్ వాళ్ళకి ఏ రోజుల్లో మనం ముఖ్యమైన పనులు లాటరీ టికెట్లు కానీ స్పెక్యులేషన్ కానీ ఇలా ట్రేడింగ్ కానీ ఇలాంటి చేస్తాం కదా, అవి మీకు 3వ తారీఖు, 6వ తారీఖు, 19వ తారీఖు, 30వ తారీఖు చాలా అనుకూలంగా వస్తాయి. అలాగే టోటల్ నెంబరు అంటే లాటరీ టికెట్ నెంబర్లు కానీ హాల్ టికెట్ చదువు కోసం కానీ ఎనీ డేట్స్ కానీ ఫ్లాట్ నెంబర్లు కానీ ఏమైనా సరే సంఖ్య వస్తే 3, 6, 7, 9 అంటే 3వ నెంబర్ కానీ 6వ నెంబర్ కానీ 7వ నెంబర్ కానీ 9వ నెంబర్ కానీ వస్తే చాలా మటుకు చక్కగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే మీకు వివాహానికి చూసేవారు ఎవరైనా అయితే మీకు 3వ సంఖ్య వారికి సమిష్టి సంఖ్య 3 ఉన్న వాళ్ళకి వాళ్ళ సమిష్టి సంఖ్య కూడా 6 కానీ 8 కానీ 9 కానీ వస్తే ఆ నెంబర్ వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారు. అలాగే 1, 2, 3, 4, 5, 7 ఇలా సమిష్టి సంఖ్య ఎవరికైనా వస్తే దానికి మీకు పనికిరాదనమాట. అంటే ఈ 3వ సంఖ్య నెంబర్ వాళ్ళు ఎవరైనా సరే 6వ నెంబర్ వారితో కానీ 8వ నెంబర్ వాళ్ళతో కానీ 9వ నెంబర్ వాళ్ళతో కానీ వివాహం చేసుకుంటే అది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మీకు మిత్ర సంఖ్యలు ఏంటంటే ఈ డేట్లు కానీ నెంబర్స్ కానీ ఎవరితో అయినా సరే 1వ నెంబరు 2, 4, 7, 9 మంచిగా ఉంటుంది. శత్రు సంఖ్యలు లేవు. సమ సంఖ్య 8 వీలైనంత వరకు 8ని అవాయిడ్ చేస్తేనే మంచిది. అలాగే ఈ 6, 8, 9 సంఖ్యల్లో 6, 8 సంఖ్య వద్ద కుదిరితే కనుక పెళ్ళి చాలా మటుకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద బుధవారం నాడు ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఉంటే మంచిది. కాబట్టి 3వ నెంబర్ వారికి ఈ పరిహారాలు పాటించండి. ఈ సంవత్సరం అంతా మీకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలని కోరుతూ మరొక నెంబర్ గురించి మరో వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.